హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము చూడండి, ఎవ్రీ వీకు నిఫ్టీ గురించి మీకు ఇస్తూనే ఉంటాను ప్రిడిక్షను, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు నిఫ్టీ చూడండి, లాస్ట్ వీకు కూడా క్లియర్గా చెప్పాను, 22,450 నుంచి 550 దగ్గర సెల్లింగ్ ప్రెషర్. అదేలాగనే మన టెలిగ్రామ్ ఛానల్లో, గురుప్రసాద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో 23వ తారీఖు కూడా క్లియర్గా చెప్పాను, ఇక్కడికి వస్తే సెల్లింగ్ చేయాలి. అదేలాగనే 24వ తారీఖు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. 25వ తారీఖు 22,475 స్పాట్ వెళ్ళి అక్కడి నుంచి ఇంట్రాడేలోనే 200 పాయింట్స్ ఆల్మోస్ట్ కరెక్షన్ 22,300 రేంజ్కి వచ్చింది. అంటే చూడండి, ఆ ఏరియా 450-500 వస్తేనే సెల్లింగ్ ప్రెషర్. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము 26వ తారీఖున చాలా స్పష్టంగా మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ స్టేటస్ గురించి అప్డేట్ చేశాను. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏంటి, నిఫ్టీ ఇప్పుడు 22,646 స్పాట్ వాల్యూ ట్రిగర్ అవ్వాలి కంపల్సరీ. ఇది వచ్చి నిన్న అంటే ఫ్రైడే మార్నింగ్ రోజు మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా స్పష్టంగా మనము క్లియర్గా మెసేజ్ చేశాము బిఫోర్ మార్కెట్ అవర్స్. చాలామంది కాల్ చేశారు కూడా, వండర్ఫుల్గా సక్సెస్ అయింది. ఎగ్జాక్ట్గా 22,620 దాదాపు 22,620.40 వచ్చి అది ట్రిగర్ అవ్వకుండా మన ప్రీవియస్ స్టేటస్ ఏంటి అప్డేటు సెల్లింగ్లో ఉంది. అదేలాగానే అక్కడి నుంచి మార్కెట్ కరెక్ట్ అయ్యి దాదాపు అక్కడి నుంచి 240 పాయింట్లు నిన్న కరెక్షన్ అయింది. స్టిల్ ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కరెంట్ వీక్ ఏం చేయాలి, ఇప్పుడు కూడా ఇదే మన ఏం చేంజ్ ఏం లేదు. 22,646 స్పాట్ వాల్యూ నిఫ్టీ ట్రిగర్ అయ్యిందంటే, వన్స్ దానిపైన బై అయిందంటే స్పాట్ వాల్యూ చెప్తున్నాను, ట్రిగర్ అయితే కమింగ్ డేస్లో టార్గెట్ వచ్చి 23,000, 23,500. అంటిల్ అండ్ అన్లెస్ అది కానీ ట్రిగర్ అవ్వకపోతే ఎవ్రీ రైజు సెల్లింగ్ ప్రెషరే. ఆ సెల్లింగ్ ప్రెషర్ మీకు తెలుసు, మళ్ళీ 22,000 రేంజ్ వస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. ఇది నిఫ్టీ స్టేటస్ చాలా క్లియర్గా చెప్పాను. చాలామంది కాల్ చేశారు, సార్ పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలిగారని, విత్ పాయింట్స్తో. చూడండి, 5 పాయింట్స్ టాప్ లాస్లో అక్కడి నుంచి దాదాపు 240 పాయింట్లు దిగింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అది. తర్వాత ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఒకటి తెలుసుకోండి, నిఫ్టీ గురించి మనం డైరెక్షన్ తెలిస్తేనే ఏమైనా మార్కెట్లో చేయగలమండి, లేదంటే మనం ఏమీ చేయలేము. ఫస్ట్ మనకి అనాలిసిస్లో నిఫ్టీ గురించి తెలియాలి, ఏం జరగబోతుంది, ఎక్కడి దాకా వెళ్తుంది అని. అది కానీ మనం తెలుసుకుంటే, ఆ పాయింట్స్ అన్నీ మనం క్లియర్గా తెలుసుకుంటే డెఫినెట్గా ఇక్కడ మనం సర్వే అవ్వగలం. అందుకనే నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. అది ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా చూడండి, ఎలక్షన్ ముందే ఇవన్నీ వచ్చి, అంటే రిజల్ట్స్ ముందే ఇవన్నీ ఇప్పుడు ఇచ్చే స్టాక్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది ఇది వచ్చి చూడండి, నేను ఫస్ట్ స్టాక్ వచ్చి కామత్ హోటల్. చూడండి, కామత్ హోటల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 294 రూపాయలు ఉంది, బై చేసుకోండి. చూడండి, 294 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ ఇది వచ్చి అన్ని 40 to 60 డేస్. ఈ రిజల్ట్స్ లోపు అన్ని జూన్ 4వ తారీఖు లోపు ఈ దుకాణం ఖాళీ చేసేయాలి. 294 ఇప్పుడు ఉంది, బై చేసుకోండి. కామత్ హోటల్ టార్గెట్ వచ్చి 346 రూపాయలు 50 పైసలు ఒక 40 డేస్లో. తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చి 400. ఇంకో విషయం, దీనికి స్టాప్ లాస్ వచ్చి 236 రూపాయలు. ఓకే, సరే, ఇది మనకి ఎలక్షన్ లోపు మన టార్గెట్స్ వచ్చేసింది. ఓకే, రైట్. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఇదే స్టాకు కరెక్షన్లో ఏదైనా
జరిగిందంటే ఎక్కడెక్కడ ఇదే స్టాక్ని కొనాలి, అది హైలైట్. ఒక స్టాక్లో మనము ఈ లో పాయింట్స్లో ఎక్కడ కొనాలి, హై పాయింట్స్లో ఎక్కడ కొనాలి అనేది కూడా ఇంపార్టెంట్. కరెక్షన్లో మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా కరెక్షన్ వస్తే 150 రూపాయల్లో ఒక 50%, 62 రూపాయల్లో 50%, ఈ రెండు ప్రైస్లోనే బయింగ్ ఉంది. అందుకనే ఇది వచ్చి ఓన్లీ ఎలక్షన్ వరకే ఈ స్టాక్స్ అనాలిసిస్ అనేది గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ జరుపుతున్నాము. ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూన్ 15, 16వ తారీఖు. ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే. షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, లైఫ్ లాంగ్ మీరు ఇక ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది తెలుసుకుంటారు. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. అది కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి. లాస్ట్ ఇప్పుడు ఒక 5 సీట్స్ ఉన్నాయి. సీట్స్ అన్నీ కంప్లీటెడ్. లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి కేసీపీ షుగర్ ఇండస్ట్రీస్. కేసీపీ షుగర్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు 39 రూపాయలు ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ ఒక 70% బై చేసుకోండి. ఏదైనా ఒక డిప్ వస్తే 37 రూపాయలు వస్తే అక్కడ కూడా కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి షార్ట్ టర్మ్లో 43 రూపాయలు 20 పైసలు, తర్వాత 48 రూపాయలు 85 పైసలు షార్ట్ టర్మ్లో. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 31 రూపాయలు 50 పైసలు స్టాప్ లాస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మార్కెట్ ఏదైనా ఒక కరెక్షన్ వస్తే 23 రూపాయల్లో ఒక 50%, 14 రూపాయల్లో ఒక 50%. చూడండి, 2 స్టాక్స్ చెప్పాను, కామత్ హోటల్ అండ్ కేసీపీ షుగర్స్. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోండి. అది తర్వాత చూడండి, మార్కెట్ ఇప్పుడు హెవీ వాలటైల్గా ఉంది. కాబట్టి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్, లేదంటే ఏదైనా ఎడ్జింగ్ ఫ్యూచర్స్లో చేసేవాళ్ళు ఇలా మీరు చేసుకుంటే మీరు కొద్దిగా ప్రొటెక్ట్ అవ్వడానికి ఎందుకంటే ఈ 3 నెలలు మనం క్యాపిటల్స్ని కాపాడుకోవాలి, తర్వాత మనం ట్రేడ్ చేయడానికి. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాము. అది తర్వాత మన ఈవెంట్స్ దాదాపు 22 ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నాము. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా guruprasadacademy.comలో క్లియర్గా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం.